పిల్లారు ఈరోజు లోకములో మన స్థితిని దేవుడు ఎంతగానో మెరుగుపరిచాడు. ఆరోగ్య పరిస్థితి బాగుంది, ఆర్థిక పరిస్థితి బాగుంది. పిల్లారా, దేవుడికి కావలసిన నీడనిచ్చాడు, తినడానికి కావలసిన ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి కావలసిన వస్త్రాలు ఇచ్చాడు, తిరగడానికి కావలసిన వాహనం ఇచ్చాడు. ఇంకేం దేవుడు ఇవ్వలేదని చెప్పేసరి దేవుడిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావు. ఇంకేం దేవులాటది. దేవుడిచ్చిన కాడికి సంతృప్తి పడుతూ ఆయన సన్నిధిలో ఉంటూ మిగిలిన రోజులు ప్రభుతో సహవాసం చేస్తూ ఆయన సహాయం తీసుకొని మిగిలిన రోజులు పనులు చేయి. ఇంకా దేవులాట, ఇంకా ఏం దేవులాట? చావలసిన వారిని బ్రతికించాడా? బ్రతికించి నిలబెట్టి ఇప్పుడు మనకు కావలసిన వాడు అన్నిటి సమకూర్చాడా? ఇంకా దేవుడి పట్ల నీకు కృతజ్ఞత లేదా? ఇంకా నా యేసయ్య మేలు చేశాడు, నేను ఆయనతో ఉండాలని ఇప్పటికీ అనిపించటం లేదా? ఇంకా ఇప్పటికీ అనిపించట్లేదా? సాతానాడు ఎరేస్తూ ఉంటే, నూకలు జల్లుతూ ఉంటే ఏరుకోవడానికి ఇంకా వెళ్ళిపోతున్నావా? ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతరంగాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించి ఆయన్ని అవిశ్వాసిగా ఉండి గాయపరచొద్దు, ఆయన అవిశ్వాసిగా ఉండి బాధ పెట్టొద్దు. ఆయన ఇంకా నిన్ను ప్రేమించే యేసయ్యను అవిశ్వాసిగా ఉండి ఇంకా దుఃఖపట్టద్దు, ఇంకా దుఃఖపెట్టొద్దు. ఎన్ని రోజులు నీ మూర్ఖత్వంతో ఆయన్ని గాయపరుస్తావు, ఎన్ని రోజులు నీ మూర్ఖత్వంతో ఆయన్ని గాయపరుస్తూ ఉంటావు. నిన్ను ప్రేమించిన యేసయ్యను ఈరోజు నువ్వు ద్వేషించడం, నువ్వు కావాలని కోరుకుంటున్న యేసయ్యను నువ్వు దూరం పెట్టడం నీకు ఏ విధంగా భావ్యం అనిపిస్తూ ఉంది? పిల్లలు, ఏ రకమైన సహాయం చేయని స్నేహితుడితో బంధం చెట్టపట్టలు వేసుకొని తిరుగుతున్నావు, త్రాగుబోతుడితో కలిసి తిరుగుతున్నావు, తిరుగుబోతుడితో కలిసి తిరుగుతున్నావు, వ్యభిచారుల మాటలు శ్రద్ధగా వింటున్నావు. నీ జీవితంలో వ్యసనాలకు బానిసైపోయిన వ్యక్తి నీకు ప్రీతిపాత్రుడైనటువంటి స్నేహితుడిగా, బంధువుగా, దగ్గరవాడిగా కలిసి మెలుగుతున్నావే. నీ పాపాలను క్షమించి నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నిన్ను ఒక కుటుంబముగా కట్టి సమాజంలో దీపోస్తంభం మీద పెట్టిన దీపంలా నిలబెట్టి నిన్ను వెలిగింప చేస్తూ ఉంటే, ఈరోజు వెలిగింప చేసిన యేసయ్య నన్ను బాధ పెట్టేది, ఆయన నా దుఃఖ పెట్టేది నువ్వు ఏమి సాధించడానికి? తోమాల సర్వాన్ని కోల్పోవడానికి తప్ప మరొకటి కాదు. ఈ సాయంత్రం ప్రభు పదాలు బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని సేవకునిగా ప్రత్యేకంగా సూటిగా నేను మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రేరణను బట్టి పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, సహవాసాన్ని విడిచిపెట్టనని యేసయ్యతో చెప్పు.